కేసీసీ వెరీ ఇంపార్టెంట్. మీరు కేసీసీ లిమిట్ తీసుకుని అది తప్పకుండా రెగ్యులర్ గా మీకు పే చేసేదంటే యువర్ ఇంట్రెస్ట్ రేట్ విల్ గెట్ రెడ్యూస్. So again they can give the higher limit to your to you KCC limit అది కూడా ఉంటుంది. ఓకే సైబర్ ఫ్రాడ్ వన్ మోర్ థింగ్ నౌ లేటెస్ట్ గా మీకు సెల్యులర్ మెసేజ్ వస్తుంది, ఈ లింక్ క్లిక్ చేయండి, అప్డేట్ చేయండి, ఈ అమౌంట్ పే చేయండి. ఆల్ దిస్ థింగ్స్ డోంట్ డూ ఆల్ దిస్ థింగ్స్. ఏమేమి చేయకండి. బ్యాంక్ లో మీకు ఏదైనా కావాలంటే అప్డేషన్ కావాలంటే ఇలాగే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేస్తారు. ఓకే, అప్రోచ్ చేస్తారు. మీ బ్యాంక్ అప్రోచ్ చేసి మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉందో, ఏమి డౌట్ ఉందో అది క్లారిఫై చేసుకోండి. డోంట్ టచ్ ఎనీ లింక్ కమింగ్ టు యువర్ SMS. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మీతో అకౌంట్ ని థర్డ్ పార్టీ వాళ్ళు మేము యూజ్ చేసుకుంటాము, సో అదిలో మనీ వస్తుంది. సో దాట్ అమౌంట్ విల్ కమ్, సో యూ విల్ గివ్ యూ దిస్ అమౌంట్, అలాగే మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. సో డోంట్ గెట్ ఈల్డ్ టు ఆల్ దిస్ థింగ్స్. ఇట్స్ అ న్యూ అకౌంట్ where a lot of transactions they do, then ultimately all these transactions is coming to your account only, then you are held responsible. So adilagi this amount will give, that amount will give, that type of call if you are receiving and if they are asking you to use your account for their purpose, don't accept all these things. Okay, so I think Medak so far many camps we have conducted. How many camps we have conducted? So 434 camps we have conducted and we got a very good response from the employees. So how many 400 conducted. So very good response has come from all of the districts in Telangana. So we are expecting the same response from this camp also. I wish you all the best. Thank you, madam. అందరి ఖాతాల్ని చాలు పెట్టండి ఒకటి. రెండోది వచ్చేసి మన కృష్ణ సార్ చెప్పినట్టు, మేడం గారు చెప్పినట్టు అందరికీ జన్ధన్ ఖాతా ఉందా లేదా, ఎవరికైనా ఖాతా లేని వాళ్ళు ఉంటే మన వాళ్ళు కానీ మన పక్కన పిల్లలు 18 ఏళ్ళు మించిన ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరికీ ఖాతా తెరిపించండి. మన ఇంట్లో ఉన్నారు, పక్క తెలిసిన ఊళ్ళో ఉన్నారు. సరే, ఇంకోటి అటల్ పెన్షన్ యోజన అని ఉన్నది. మనకు ఉద్యోగస్తులకే పెన్షన్ వస్తుందనే భావన కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకోవచ్చు.